నమస్తే అండి. మా ఊరు నర్సాపురం. నర్సాపురం నుంచి నేను ఎన్నో హాస్పిటల్ సంవత్సరం తిరిగినాను. సంవత్సరం పట్టింది. అయితే 10 హాస్పిటల్ దాకా తిరిగాను. దేంట్లోనూ కూడా నాకు సరైన వైద్యం దొరకలే. సారు దేవుళ్ళలాగా మధ్యలోకి వచ్చి ఎంతో సహాయపడ్డ డాక్టర్ సుధీర్ గారికి ప్రత్యేక వందనాలు నా కుటుంబం తరఫున. Hi, this is Dr. Sudhir, consultant surgical gastroenterologist in Med United Hospitals, అమలాపురం. ఇప్పుడు మీరు విన్న పేషెంట్ చిట్టిబాబు గారు, హీ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ క్యాల్సిఫిక్ ప్యాంక్రియాటైటిస్. అంటే ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల ప్యాంక్రియాస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే ప్రాసెస్లో మొత్తం ప్యాంక్రియాస్ నిండా స్టోన్సే అయిపోతాయి అన్నమాట. దానివల్ల ప్యాంక్రియాస్ నార్మల్ ఫంక్షన్ అయిన ఇన్సులిన్ సెక్రెషన్ కానీ లేకపోతే డైజెస్టివ్ ఎంజైమ్ సెక్రెషన్స్ కానీ ఆ ఫంక్షన్స్ కంప్లీట్గా లాస్ అయిపోయి పేషెంట్ మీరు చూసినట్టు చాలా తిన్నదేది అరక్క మొత్తం సన్నగా అయిపోయి మాల్నరిష్డ్ అయిపోయి నెక్స్ట్ డయాబెటీస్ వచ్చేసి అవుతూ ఉండగా కాంప్లికేషన్స్ ఆఫ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఏంటి అంటే పెయిన్. పేషెంట్కి సివియర్ పెయిన్ వస్తుంది, ఇంట్రాక్టబుల్ పెయిన్ అంటారు. అంటే పెయిన్ వచ్చిన ప్రతిసారి ఇంజెక్షన్స్ చేయించుకోకపోతే పెయిన్ తగ్గదు. అలాంటి కేసెస్లో మనం సర్జరీ చేస్తే పేషెంట్కి 90-95% ఆఫ్ ద పేషెంట్స్ కంప్లీట్లీ పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. ఈ పేషెంట్ నా దగ్గరికి రాకముందే పేషెంట్కి ఆల్రెడీ ఈఆర్సీపీ ట్రై చేశారు. ఈఆర్సీపీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఏఐజీ హాస్పిటల్స్ హైదరాబాద్కి వెళ్ళమన్నారు. కానీ పేషెంట్ నా నోటీస్కి వచ్చాక సర్జికల్ ప్రొసీజర్ నేను ఇక్కడ మెడ్ యునైటెడ్ హాస్పిటల్ అమలాపురంలోనే చేసేద్దామని చెప్పి ప్రీ ఆపరేటివ్కి పేషెంట్కి స్కాన్స్ చేయించి నెక్స్ట్ పేషెంట్ని ప్రీ ఆపరేటివ్గా కొంచెం ఇంప్రూవ్ చేసి 1 fine day ఫ్రేజ్ ప్రొసీజర్ చేశాను. ఫ్రేజ్ ప్రొసీజర్ ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ డక్ట్ మొత్తం ఓపెన్ చేసి దాంట్లో ఉన్న రాళ్ళన్నీ బయటికి తీసి దాంతో పాటుగా హెడ్ కోరింగ్ అంటే ప్యాంక్రియాస్లో మెయిన్ భాగమైన హెడ్, ప్యాంక్రియాటిక్ హెడ్, దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి తీసేయాలి. అదే పేస్ మేకర్ ఆఫ్ పెయిన్ ఇన్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటారు ప్యాంక్రియాటిక్ హెడ్ని. కాబట్టి హెడ్ కోరింగ్ చేయడం వల్ల ప్యాంక్రియాటైటిస్లో పెయిన్ కూడా తగ్గుతుంది. ఈ సర్జికల్ ప్రాసెస్ తర్వాత పేషెంట్కి ఆల్రెడీ వచ్చేసిన డయాబెటీస్ కానీ లేకపోతే డైజెస్టివ్ ఎంజైమ్స్ మాల్ అబ్జార్ప్షన్ కానీ దాన్ని మనం క్యూర్ చేయలేం. కానీ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ దిస్ డిసీజ్ పెయిన్ని మాత్రం మనం కంప్లీట్గా 90-95% పేషెంట్కి పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు. ఈరోజు సర్జరీ చేసి 5 days అయిందండి. పేషెంట్ ఈజ్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్. పేషెంట్ ఈ లాస్ట్ 2 daysలో అయితే అతనికి ముందొచ్చే ఎటువంటి పెయిన్ ఏమీ లేదని చెప్తున్నారు. హోప్ఫుల్లీ హీ విల్ రికవర్ బెటర్. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. నేను ఎన్నో హాస్పిటల్లో తిరిగానండి, కానీ ఎవరో ఆపరేషన్ చేస్తానని ముందుకు రాలేదండి. మళ్ళీ ఈ హాస్పిటల్కి వచ్చినాక సుధీర్ గారు చేస్తానని ఆయన కేసు తీసుకుని చాలా మంచిగా చేశారండి. చాలా కృతజ్ఞతలండి ఆయనకి. మేము అన్ని హాస్పిటల్ తిరిగాం. మేము చాలా పేద కుటుంబంలో 90 మంది, కానీ వచ్చేది అన్ని కోల్పోయాం. ఇవన్నీ కూడా మాకు దక్కడని డాక్టర్లు చెప్పారు, కానీ హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. కానీ ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే ఆ డాక్టర్ గారికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తాం. మరి ఇలాంటి పేషెంట్లు ఎందుకు వస్తుందో ఏంటో మాకు తెలదండి. మరి మందు వల్ల వస్తుందో ఆహారం వల్ల వస్తుందో చాలా పేదవాళ్ళందరూ కోల్పోతున్నారు. మేము ఎంతోమంది సేవ చేసేవాళ్ళమండి, కానీ మా పరిస్థితికి వచ్చేదానికి ఎవరు కూడా మాకు ముందుకు రాలేకపోయారు. కానీ మరి అదేవిధంగా రక్తం కూడా మాకు దొరకని పరిస్థితిలో ఒక అతను వచ్చి రక్తం దానం చేశాడు. మరి అలాగే డాక్టర్ గారు మరి ఎక్కడో ఢిల్లీలో చేశారని చెప్పారు, అవార్డు పొందారని తెలుసుకున్నాం. కానీ అతన్ని మేము ఒకటే అడిగాం, సార్ మీ ఇష్టం, ఈ చేతిలో పెడుతున్నాం ఈ పేషెంట్ అని మనం చేసామండి. కానీ అతను ఒకటే గుడ్ విల్ ఎన్ని రాయలు తీసి చూపించినప్పుడు అష్టాసాన్ని మాట్లాడినట్టున్నాయని మాకు చిన్నప్పుడు చింతకాయ గింజల్లా ఉన్నాయి. కానీ ఈరోజు మేము ఇంత స్థానంలో ఉన్నామంటే మరి అన్నీని కోల్పోతానని ఎంతో భయపడ్డాం. అన్నీ మాకు దక్కినందుకు చాలా అదృష్టం. 2 చేతులు ఎట్టి నమస్కరించడం. దేవుడు లాంటి డాక్టర్లని మనం ఎంతోమంది చూడాలని ఆశిస్తున్నామండి. గమనికండి. మరి వెస్ట్ గోదావరి మరి నర్సాపురం మండలం చిత్తవరం గ్రామం అండి. మరి ఈస్ట్ గోదావరి వచ్చి చేయించుకుంటే అందరూ కూడా అమలాపురం కాదు హైదరాబాద్ వెళ్ళమని చెప్పారు. మరి అమలాపురం కూడా ఉన్నారని డాక్టర్ని మనం నమ్ముతున్నాం అండి. మరి ఇంతతోటి సెలవు అండి.